హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పొద్దున్నే సూర్యుడిని చూపిస్తున్నా అనుకుంటున్నారా? ఏమీ లేదండి. నేను రెగ్యులర్గా వాకింగ్కి వచ్చే ప్లేస్ చాలా రోజుల నుంచి గ్రీనరీని అంతా క్యాప్చర్ చేయాలనుకుంటున్నా, బట్ కుదరట్లేదు. ఫైనల్లీ నాకు ఈరోజు కుదిరింది. నేనైతే వీడియో అన్నీ తీసుకున్నాను అండ్ మీకు కూడా చూపించాలనుకుంటున్నాను. నేను మార్నింగ్ వాకింగ్కి వచ్చే పార్క్ అండి ఇది. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా ఒకవైపుకి ఉంటాయి. ఈవినింగ్ టైం అయితే నో వాకింగ్, ఓన్లీ పిల్లలు ఆడుకునే దానికి మాత్రమే లోపలికి అలౌడ్ ఉంది. సో ఈ పార్క్ ఆడుకోవడానికి పిల్లలకి చాలా బెస్ట్ అండి. ఎందుకంటే చుట్టూ మొక్కలతో చాలా ప్రశాంతమైన వాతావరణం. ఇంట్లో పిల్లలు అలాగా మొబైల్స్ పట్టుకొని అలా ఉండిపోకుండా ఎప్పుడైనా ఈవినింగ్ టైమ్స్ పిల్లల్ని ఇలా పార్క్ తీసుకొస్తూ ఉండండి. వాళ్ళు ఆడుకోవడం జరుగుద్ది. తర్వాత వాళ్ళతో పాటు ఉన్న తోటి పిల్లలతో మాట్లాడడం కానీ మూవ్ అవ్వడం కానీ ఉంటుంది. వాళ్ళల్లో ఆటోమేటిక్గా ఒక హెల్దీ యాక్టివిటీ అయితే ఉంటుంది, యాక్టివ్నెస్ ఉంటుంది. సో పిల్లల్ని పార్క్ తీసుకొచ్చి అప్పుడప్పుడు వాళ్ళని కూడా ఎంజాయ్ చేసే విధంగా చూసుకోండి. అలాగే ఈ పార్క్ నేను ఎందుకు వీడియో తీశానంటే దీంతో నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయండి. చిన్నప్పుడు సండేస్ అలా హాలిడే వచ్చినప్పుడు మా ఇంటి దగ్గర ఉన్న పిల్లలు, మా అక్క, నేను అందరం ఈ పార్క్ వచ్చేవాళ్ళం, బాగా ఆడుకునేవాళ్ళం. అండ్ ఇక్కడ చూసారా, పెద్దవాళ్ళు ఉన్నారు. చక్కగా హ్యాపీగా ఒక 2-3 రౌండ్లు వాకింగ్ చేసేసి అలా కూర్చొని వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చాక హాయిగా మాట్లాడుకొని ఇంటికి వెళ్తారండి. ఎవ్రీడే వస్తారు. అసలు ఆ ఏజ్లో వాళ్ళకి ఏం కావాలండి? సరదాగా పలకరించే ఒక పలకరింపు, నవ్వుతూ ఎలా ఉన్నారని అడగడమే కదండి. ఆ ఏజ్లో వాళ్ళు పసిపిల్లలతో సమానం. వాళ్ళకి ఏమీ తెలియదు, ఎంతో కష్టపడి ఆ ఏజ్కి వచ్చారు. పెద్దల్ని గౌరవిద్దామండి. వాళ్ళు ఎప్పటికీ మన ఇంట్లో ఒక సెక్యూర్డ్గా ఉండాలి, వాళ్ళు మనకు సెక్యూరిటీగా ఉండాలి. అండ్ ఈ పార్క్లో మంచి మంచి కలర్ఫుల్గా ఉన్న ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. నేను మోస్ట్లీ అన్నీ చూపించడానికి ట్రై చేస్తున్నాను. అండ్ నేను సౌండ్ కూడా వినే ఉంటారు, ఆ కోయిల సౌండ్ ఎంత బాగుందో. అండ్ ఈ ప్లాంట్ వచ్చేసరికి మీలో ఎవరైనా అంతకుముందు ఈ ప్లాంట్ చూసారా? నేను చూశాను, బెంగళూరులో అటువైపు నేను చూశాను, బట్ ఎప్పుడు వీడియో తీసుకోలేదు. నాకు దీన్ని చూడగానే నాకు ఒకటే గుర్తొచ్చుద్దండి, అవతార్ మూవీ అనమాట. వినడానికి కొంచెం ఫన్నీగా ఉన్న నిజం. అవతార్ మూవీలో ఆ అవతార్ టేల్ తోకకి ఉంటుంది కదా, సేమ్ ఇలాగే ఉంటుంది. ఇది చూసినప్పుడల్లా నాకు అదే అనిపించుద్దండి. నేనైతే దీనికి అవతార్ ప్లాంట్ అని పెట్టేశాను పేరు. కానీ నిజం చెప్పాలంటే యాక్చువల్లీ నాకు దాని పేరేంటో తెలీదు. మీలో ఎవరికైనా దాని పేరేంటో తెలిస్తే నాకు కామెంట్ చేయండి. అండ్ ఎంత బ్యూటిఫుల్గా, ఎంత గ్రీనరీగా ఉందో కదండి. ఈ పార్క్ చుట్టూ కూడా బోటింగ్ ఉంటుంది. ఆ టైంలో అయితే బోటింగ్ పెడతారు, ప్రస్తుతం అయితే అవైలబుల్ లేదు. అండ్ వాకింగ్ చేసేవాడు చాలా బాగుంది. అందరూ వాకింగ్ చేయాలండి, ఫిట్గా ఉండాలి. అందం కోసం అయితే కాదు, ఆరోగ్యం కోసం. అందం ఏముందండి, మనం ఆరోగ్యంగా ఉంటే ఆటోమేటిక్గా అందంగా కనిపిస్తాం. ఫిట్గా ఉండడం చాలా అవసరం అండి. నేను కూడా నా హెల్త్ కోసమే వెళ్తున్నాను, ఫిట్గా ఉండడానికి. మీరు కూడా ట్రై చేయండి. వెంటనే చేసేయక్కల్లా, స్లోగా చేయండి, కానీ స్టార్ట్ చేయండి. ఈ బ్యూటిఫుల్ కలర్ఫుల్ వీడియో అయితే నేను క్యాప్చర్ చేసేసాను. నాకైతే ఒక్కసారి గ్రీన్ కలరు మొక్కలు అవన్నీ చూస్తే ఎందుకో చాలా ప్రశాంతంగా ఉన్న ఫీలింగ్ కలుగుద్ది. అండ్ ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాంట్ చాలా హెల్తీగా ఉంది. సో అంత బాగా మెయింటైన్ చేస్తున్నారనమాట. ఇది మా ఇంటి దగ్గరలో ఉండే పార్కే. అండ్ నా చిన్నప్పటి నుంచి ఎక్కువ ఆడుకున్నది. సో నాకైతే చాలా చేంజ్ వచ్చింది. బట్ మనం తిరిగిన ప్లేస్ కాబట్టి అరే ఇది మన ప్లేస్ అన్న ఫీలింగ్ అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.